ఓకే వెళ్ళొస్తారా? అరే ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తానంటే ఏ పర్లేదు లేరా, వెళ్తా. చాయ్ తాగిల్దు కదా. మరీ మొహమాటం పెడుతుంది. దా. రారా. ఓకే కూర్చో. ఉమా ఉమా ఏంటండి? తను ఎవరో తెలుసా? నా చిన్ననాటి ఫ్రెండ్. నమస్తే అండి. మా ఇద్దరికి మంచి టీ పెట్టుకునిరా. సరే అండి. ఇంకేంట్రా నాగేశ్వరరావు సంగతులు? ఇంకెనువే చెప్పాలరా. ఓకేరా వెళ్ళొస్తా. ఓకేరా. హలో హలో శ్రీను, ఎక్కడున్నావురా? అరే నేను పని మీద విజయవాడ వచ్చాను రా. ఓకే అవునా, ఓకే ఓకే నేను మళ్ళీ చేస్తాను రా. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా. శ్రీను ఇంట్లో ఉన్నాడా? లేరండి, ఊరు వెళ్ళారు. కొంచెం వాటర్ ఇస్తారా? అలాగే అండి. ఇదిగోండి మంచినీరు. నాగేశ్వరరావు, నువ్వేంట్రా ఇక్కడున్నావు? శ్రీను ఉన్నాడే, నీళ్ళు వస్తున్నా పిన్ని. వాడు ఇందాక ఫోన్ చేసినప్పుడు ఊరెళ్ళానని చెప్పాడు. లేదు పిన్ని, కొంచెం వాటర్ తాగుదామని వెళ్ళాను. నువ్వు ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు నేను విన్నాను. శ్రీను లేడని తెలిసే నువ్వు లోపలికి వెళ్ళావు. ప్రాణ స్నేహితుడని నమ్మి నేను ఇంటికి రానిస్తున్నందుకు ఇదా నువ్వు చేస్తున్న పని? అయినా వాడు లేనప్పుడు వాడి ఇంట్లో నీకేం పనిరా? నాగేశ్వరరావు, నువ్వు చేస్తున్నది తప్పు. ఇప్పటికైనా నువ్వు మారు. చూశారు కదా, మన సమాజం ఇలా ఉంది. ఒక ఆడదానికి బయటికి వెళ్తే మాత్రమే ఏదో జరుగుతుందేమో అని భయపడే స్టేజ్ నుండి అసలు ఆడపిల్ల పుడితేనే భయపడే స్టేజ్కి వచ్చాం. అయినా అప్పుడే పుట్టిన పసికందునే వదలడం లేదు చీడ పురుగులు. ఇంకా స్త్రీకి ఎక్కడ రక్షణ ఉంటుంది?